ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇన్ని రోజులు భయపడుతూ ఇంగ్లీష్ నేర్చుకున్నాం, అందుకే ఇప్పటికీ మాట్లాడలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ఫియర్లెస్గా కంఫర్టబుల్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ని రోజులు మన గ్రామర్ అంతా తెలిసినా మనం ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయినాం, ఎందుకంటే రియల్ వరల్డ్తో ఎట్లా కనెక్ట్ కావాలి అనే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ మనం నేర్చుకోలేదు. కానీ ఇప్పుడు ఎఫర్ట్లెస్గా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. హే గైస్, హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ డూయింగ్? దిస్ ఈస్ ఇంగ్లీష్ రమేష్. వెల్కమ్ టు ద మోస్ట్ కంఫర్టబుల్ అండ్ ఎఫర్ట్లెస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం చిన్న చిన్న పదాలతో, మనకి తెలిసిన చిన్న చిన్న పదాలతో, వాటితో మనం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడవచ్చు అండ్ చాలా కంఫర్టబుల్గా సెంటెన్సెస్ ఎట్లా ఫ్రేమ్ చేయొచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే గైస్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్, ఇక్కడ నేను బోర్డు పైన చూస్తే కొన్ని వర్బ్ ఫార్మ్స్ రాసిన. నేను వర్బ్ అంటే నథింగ్ బట్ పని చేయడం, అది ఏదైనా కావచ్చు, మాట్లాడడం, చెప్పడం, ఇవ్వడం, తీసుకోవడం, ఏదైనా కావచ్చు. నేను ఇవన్నీ మనకు తెలుసు. ఓకే, ఇక్కడ మీనింగ్స్ చెప్తున్నా చూడండి. టెల్ అంటే చెప్పడం, యాస్క్ అంటే అడగడం, గివ్ ఇవ్వడం, హెల్ప్ సాయం చేయడం, టాక్ టు మాట్లాడడం, బ్రింగ్ తీసుకురావడం, కాల్ అంటే పిలవడం లేదా కాల్ చేయడం, సెండ్ పంపించడం. ఇవన్నీ మనకు తెలుసు. వీటితోనే మనం సెంటెన్సెస్ ఎట్లా చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. సింపుల్గా నేను ఏం రాస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యా, మీ అనేది ఒక్కటి నేను రాసిన. ఓకే, దాని మీనింగ్ ఏంటి? ఐ అంటే యాక్చువల్లీ నేను, ఇక్కడ మీ అంటే నన్ను లేదా నాకు అనే మీనింగ్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీనికి ఇవన్నీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, టెల్ నేను కనెక్ట్ చేస్తున్నా. టెల్ మీ అంటే నాకు చెప్పు, టెల్ మీ అంటే నాకు చెప్పు. ఇక్కడ యాస్క్ మీ అంటే నన్ను అడుగు, గివ్ మీ నాకు ఇవ్వు, హెల్ప్ మీ నాకు హెల్ప్ చేయి, టాక్ టు మీ నాతో మాట్లాడు, బ్రింగ్ మీ నాకు తీసుకురా, కాల్ మీ నాకు కాల్ చేయి, సెండ్ మీ నాకు పంపించు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ చెప్తున్నాం. చూడండి, మీ అంటే మీనింగ్ ఏంటి? నన్ను లేదా నాకు అనే మీనింగ్లో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనకున్న సింపుల్ వర్బ్స్ని నేను ఏం చేసిన అంటే జస్ట్ దానికి కనెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఏంటి? టెల్ మీ అంటే నాకు చెప్పు, ఓకే, ఆస్క్ మీ నన్ను అడుగు, గివ్ మీ నాకు ఇవ్వు. ఇక్కడ మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, ఏమని చెప్పొచ్చు అంటే ఆస్క్ మీ ద క్వశ్చన్ అంటే నన్ను క్వశ్చన్ అడుగు, ఓకే, గివ్ మీ సమ్ మనీ నాకు కొంచెం మనీ ఇవ్వు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న చేంజ్ ఏం చేస్తున్నా అంటే మీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మీ నేను ఏం రాస్తున్నా? హర్ని యూజ్ చేస్తున్నా. ఇక్కడ షీ అంటే ఆమె, హర్ అంటే ఆమెకు లేదా ఆమెను అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా హర్కి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. టెల్ హర్ అంటే ఆమెకు చెప్పు, టెల్ హర్ ఆమెకు చెప్పు. ఆస్క్ హర్ అంటే ఆమెను అడుగు. ఇక్కడ హెల్ప్ హర్ అంటే ఆమెకి హెల్ప్ చేయి అని ఈ విధంగా సెంటెన్సెస్ అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. ఓకే, ఒకవేళ ఇక్కడ నేను దెమ్ అని రాసిన అనుకోండి, దెమ్, దే అంటే వాళ్ళు అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం. దెమ్ అంటే ఏంటి? వాళ్ళను, వాళ్ళకు అనే అర్థంలో మనం చెప్పడం జరుగుతుంది. మళ్ళీ కనెక్ట్ చేయండి. బ్రింగ్ దెమ్ అంటే వాళ్ళకి తీసుకురండి. ఏం తీసుకురావాలి? బ్రింగ్ దెమ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, బ్రింగ్ దెమ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే వాళ్ళకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకురండి అనే అర్థంలో చెప్తాం. అట్లనే కాల్ దెమ్ అంటే వాళ్ళకి కాల్ చేయండి. ఇక్కడ సెండ్ దెమ్ ఎ మెసేజ్ అంటే వాళ్ళకు ఒక మెసేజ్ పంపించండి. ఈ విధంగా చేంజ్ అవుతున్నాయి. ఇదొకటి. ఫైన్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న చేంజ్ చేస్తున్నాం. ఆ చిన్న చేంజ్తో మనం ఒక కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టూ టెన్సెస్లో మనం మాట్లాడచ్చు. ఏ విధంగా అనేది ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే వీటికి ముందు నేను విల్ యూ యాడ్ చేస్తున్నా. ఓకే, విల్ యూ, నేను ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు, విల్ యూ యాడ్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? విల్ యూ టెల్ మీ నువ్వు నాకు చెప్తావా, విల్ యూ టెల్ మీ నువ్వు నాకు చెప్తావా, విల్ యూ ఆస్క్ మీ నువ్వు నన్ను అడుగుతావా, అది క్వశ్చన్ అయిపోతుంది, క్వశ్చన్. ఇక్కడ చూడండి, విల్ యూ హెల్ప్ మీ అంటే నాకు సాయం చేస్తావా, ఈ విధంగా చేంజ్ అవుతుంది. రైట్, అదే విధంగా విల్ యూ టాక్ టు మీ అంటే నువ్వు నాతో మాట్లాడతావా. సో క్వశ్చన్స్ చేస్తున్నాం మనం. రైట్, అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు హర్ తీసుకుందాం. విల్ యూ టాక్ టు హర్ అంటే నువ్వు ఆమెతో మాట్లాడతావా, విల్ యూ గివ్ హర్ అంటే నువ్వు ఆమెకి ఇస్తావా, విల్ యూ హెల్ప్ హర్ అంటే నువ్వు ఆమెకి సాయం చేస్తావా. ఈ విధంగా చేంజ్ అవుతుంది మీనింగ్ అనేది. నేను ఏం యాడ్ చేసిన? విల్ యూ అంటే నువ్వు లేదా మీరు అనే కాంటెక్స్లో మనం యూజ్ చేస్తాం. ఇది ఒక్కటే నేను యాడ్ చేసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక చిన్న చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నా అంటే డిడ్ యూ యాడ్ చేస్తున్నా. వీటి మీనింగ్ ఎట్లా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. డిడ్ యూ, ఇక్కడ ఏమవుతుంది అంటే డిడ్ యూ టెల్ మీ నువ్వు నాకు చెప్పినవా అనే మీనింగ్ వస్తుంది.
అంటే అది క్వశ్చన్. ఓకే, డిడ్ యూ టెల్ మీ, నువ్వు నాకు చెప్పినవా? డిడ్ యూ కాల్ మీ, నువ్వు నాకు కాల్ చేసినవా? డిడ్ యూ ఆస్క్ మీ, నువ్వు నన్ను అడిగినవా? ఈ విధంగా చేంజ్ అవుతుంది. అయితే ఈ రెండింటిని మనం కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. విల్ యూ టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్తావా, అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో మనం క్వశ్చన్ అడుగుతున్నాం. నువ్వు నాకు చెప్తావా, విల్ యూ టెల్ మీ. డిడ్ యూ టెల్ మీ, నువ్వు నాకు చెప్పినవా? ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా విల్ యూ ఆస్క్ హర్ అంటే నువ్వు ఆమెను అడుగుతావా? డిడ్ యూ ఆస్క్ హర్ అంటే నువ్వు ఆమెను అడిగినవా? ఈ విధంగా మనం చెప్తున్నాం. ఇప్పుడు వాటిని మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం, వాటికి ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి అనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, విల్ యూ టెల్ మీ అనేది ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా, అండ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఆఫ్ కోర్స్ డిడ్ యూ టెల్ మీ అనేది ఇంకొక క్వశ్చన్ నేను తీసుకుంటున్నా. రెండు క్వశ్చన్స్. ఓకే, మనం ఇక్కడ నుండి నేర్చుకున్నవే, మనం పెద్ద ఎఫర్ట్ ఏం పెట్టలే. నేను ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ నేను ఏమని చెప్పినా, ఎఫర్ట్లెస్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం మనం అనేది చెప్పిన. సో అట్లనే మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ అడిగినట్టుగానే నేను ఏం చేస్తున్నా, విల్ యూ టెల్ మీ అని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. విల్ యూ టెల్ మీ అని అడుగుతున్నా, అంటే నువ్వు నాకు చెప్తావా? డిడ్ యూ టెల్ మీ, నువ్వు నాకు చెప్పావా? ఇది అయిపోయిన విషయం గురించి చెప్తుంది, ఇది భవిష్యత్తులో జరిగే విషయం. దీన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం. మనం ఇక సెంటెన్సెస్ దాకా రాలేదు, క్వశ్చన్ చేస్తున్నాం. సో మరి చూద్దాం, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 80% ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఆ క్వశ్చన్లోనే ఉంటుంది. ఏ విధంగానే చూద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, విల్ యూ టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్తావా అని నేను అడిగిన. అప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్తాము అంటే యా ఐ విల్ అని చెప్తాం. యా ఐ విల్. ఇక్కడ క్వశ్చన్ దేంతో స్టార్ట్ అయింది? విల్. ఆన్సర్ ఏమొచ్చింది? విల్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ నెగిటివ్ ఆన్సర్ చెప్పేది ఉంటే నో ఐ వోంట్ అని చెప్తాం. నో ఐ వోంట్. ఓకే, వోంట్ అంటే నథింగ్ బట్ విల్ నాట్ కి కంట్రాక్షన్. అది విల్ నాట్ కి కంట్రాక్షన్, రైట్? ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనం ఆన్సర్ చెప్పేటప్పుడు కంప్లీట్గా చెప్పొద్దు, అలాగని ఎస్ అండ్ నో చెప్పి ఆగిపోవద్దు. ఓకే, ఎట్లా చెప్పాలి? ఎస్ ఐ విల్, ఇక్కడ విల్తో స్టార్ట్ అయింది, ఆన్సర్లో విల్ వచ్చింది. లేదా నో ఐ వోంట్ అని చెప్పే ప్రయత్నం చేయాలి. కొందరు ఏం చేస్తారు, ఎస్ అని చెప్పి ఆగిపోతారు, నో అని చెప్పి ఆగిపోతారు. లేదా ఇంకొందరు ఏం చేస్తారు, ఎస్ ఐ విల్ టెల్ యూ అని కంప్లీట్గా చెప్తారు, నో ఐ వోంట్ టెల్ యూ అని కంప్లీట్గా చెప్తారు. ఆ రెండు కూడా తప్పే. ఏ విధంగా చెప్పాలి? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఐ విల్ అని చెప్పాలి, లేదా నో ఐ వోంట్ అని చెప్పాలి. కమింగ్ టు దిస్ వన్, డిడ్ యూ టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్పావా, నువ్వు నాకు చెప్పావా అని క్వశ్చన్ అడుగుతున్నాం. క్వశ్చన్ దేంతో స్టార్ట్ అయింది? డిడ్తో స్టార్ట్ అయింది. ఆన్సర్ చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తారు అంటే యా ఐ డిడ్ అని చెప్పండి, లేదా నో ఐ డిడ్ నాట్ అని చెప్పే ప్రయత్నం చేయండి. డిడెంట్ అంటే నథింగ్ బట్ డిడ్ నాట్కి కంట్రాక్షన్ లేదా షార్ట్ ఫామ్ అని చెప్తాం. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే డిడ్ యూ టెల్ మీ, నువ్వు నాకు చెప్పావా అని అడుగుతున్నాం. అప్పుడు ఏం చెప్తున్నారు? యా ఐ డిడ్, అవును నేను చెప్పాను. లేదు అంటే నో ఐ డిడ్ నాట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా చూడండి, క్వశ్చన్ దేంతో స్టార్ట్ అయిందో ఆన్సర్ అదే వస్తుంది. ఇక్కడ కూడా ఎస్ అండ్ నో చెప్పి ఆగిపోవడం తప్పే, లేదా ఎస్ ఐ టోల్డ్ యూ అని చెప్పి కంప్లీట్గా చెప్పడం కూడా తప్పే. సో ఏం చెప్పాలి? ఎస్ ఐ డిడ్ లేదా నో ఐ డిడ్ నాట్. ఇక్కడ నేను డైరెక్ట్గా క్వశ్చన్స్తో ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్లో క్వశ్చన్ మేకింగ్ తెలిస్తేనే మనం రియల్ వరల్డ్తో కనెక్ట్ అవుతాం. ఎవరైనా కొత్త పర్సన్ కనిపించినప్పుడు మన కమ్యూనికేషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? మీ పేరేంటి, మీ ఊరేంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, క్వశ్చన్ మేకింగ్తోనే స్టార్ట్ అవుతుంది. సో క్వశ్చన్ మేకింగ్ చేస్తేనే మనం రియల్ వరల్డ్తో కనెక్ట్ అవ్వగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఫస్ట్ నేను ఎక్కడ స్టార్ట్ చేసినా చిన్న వర్బ్ ఫామ్తో స్టార్ట్ చేసి ఇక్కడ కొన్ని యాడ్ చేసి ఇక్కడ వాటిని క్వశ్చన్స్ తీసుకొచ్చి ఈ విధంగా మనం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. సింపుల్గా వీటికి పేర్లు పెట్టాలంటే ఇది ఫ్యూచర్ టెన్స్లో క్వశ్చన్ మేకింగ్, ఇది పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ మేకింగ్, రైట్? ఇంతే సింపుల్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి.